హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియో అండి గోంగూర చికెన్ అండి. సూపర్ అయితే ఉండింది. టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే గోంగూరని ఒలిచి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి 4 పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే బాగా మగ్గించి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి చెక్క లవంగాయ బిర్యానీ ఆకు అయితే వేసి అవి వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి చిలికలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా కచ్చాపిచ్చా మిక్సీ పట్టుకొని వేసుకుంటే గ్రేవీ బాగా వచ్చింది అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి మగ్గిపోయిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. శుభ్రంగా కడిగి చికెన్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు అయితే వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక కప్పు పెరుగు అయితే బాగా కిలకొట్టి వేసుకోవాలండి. పెరుగు వేస్తే ఏంటంటే ముక్క సాఫ్ట్గా జ్యూసీగా ఉండిద్ది. ముందుగా ఉడికించుకున్న గోంగూర మిశ్రమాన్ని అయితే మిక్సీ బట్టి వేసుకొని ఇంకొక పావు గంట బాగా ఉడికించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కారం అయితే వేసుకొని గరం మసాలా వేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర అయితే సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.